మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ఈ రాత్రి జ్ఞాపకార్థపు కూడికలో పాలు పంపు పొందిన దేవుని బిడ్డలైనవి అందరికీ ప్రభు పేరిట నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు అమ్మ, అందరికి వందనాలు. ఎవరి బిడ్డలకి అందరికి వందనాలు. సామిలా నా ప్రైజ్లో అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రాముఖ్యంగా ఈ కుటుంబానికి దేవుడు కాపరిగా యజమానిగా నిలిచి ఎంతకాలం నడిపించిన దేవుడికి ముందును కూడా ఆశ్చర్యరీతికి ఈ కుటుంబాన్ని దేవుడు ఆదుకొనును గాక. ఈ రాత్రి కూడి చేరి వచ్చిన కుటుంబస్తులకి బంధువులందరం కూడా నిండు మనసుతో మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. సమస్త ఆదరణకర్త అయిన దేవుడి కుటుంబాన్ని ఆదుకుని నెమ్మదితో ప్రశాంతతో దేవుడి కుటుంబాన్ని నడిపించును గాక. చెప్పండి ఆమేన్. ఒకని జన్మదినము కంటే పూర్తి చేయండి. ఆశీర్వాదం పాస్టర్ గారు మాటలేగా, దైవజనుల ఆశీర్వాదం పాస్టర్ గారు ఎక్కడున్న ఈ మాట చెప్పేవాడు. సుగంధ తైలం కంటే, నేను ఆ సబ్జెక్ట్ని ఎప్పుడు మర్చిపోయాను ఆయన చెప్పిన మాట. ఎందుకంటే ఆయన చెప్పే మాట కొంచెమైనా ఆ మాటలో సత్యం ఉంది. మీరు మనం వచ్చే మాట ఏంటంటే ఎప్పుడు చూసి నేను ఈ మాటే చెప్తాను అనుకుంటాం, కానీ చాలా లోతైన మాట ఉంది అందులో. ఓకే, నేను చెప్పే మాట ఏంటంటే విశ్వాసులుగా మనందరం కూడా ఈ పెళ్ళిళ్ళు, పేరంటాలు, పొప్పనాల కంటే శ్రేష్టమైన ప్రార్థన ఏదైనా ఉందంటే, ఒక కుటుంబంలో ఆదరణ కరువైనప్పుడు మనందరం కలిసి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయటమే ఉత్తమమైన పని. వాళ్ళకు మనం ఏదేదో సమకూర్చిన అవసరంలా, నేనున్నా నీ కోసం ప్రార్థన చేయడానికి, మా ప్రార్థన ఆలకిస్తాడు దేవుడని నీవు నిలిస్తే చాలు, ఆ కుటుంబానికి ఎనలేని ఆదరణ దేవుడు దయచేస్తాడు. అది రాత్రి మన ద్వారా ఈ కుటుంబానికి దేవుడు దయచేయును గాక. రైట్, ఒక మాట చదువుతాను. సరిగ్గా ఒక అరగంటలో 9:30 కల్లా మనం ఈ కూటాన్ని ముగించుకుందాం. సమయాన్ని ఖచ్చితంగా పాటిద్దాం. చదవండి 116వ కీర్తన. మంచి మాట ఉంటుంది. 15వ వచనాన్ని నేను చదువుతున్నాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో. 116వ కీర్తన 15వ వచనం మనందరికీ తెలిసిన మాట. నేను చదువుతాను, మీరు అందరూ కూడా నాతో కలిసి బిగ్గరగా చదవాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. పేజీ నెంబర్ 514. రైట్, నాతో కలిసి చదవండి. యెహోవా భక్తుల మరణము, ఎంతమంది ఉన్నారు? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. ఇంకొకసారి, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామాన్ని గణపరచండి. ఆత్మదేవుడు మనందరితో మాట్లాడును గాక. చెప్పండి ఆమేన్. రైట్, ఈ రాత్రి కొద్దిసేపు మీరందరూ కూడా వాక్యాన్ని మీద మనసు నిలపాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. ఆత్మదేవుని సహాయముతో వాక్యాన్ని ఆధారం చేసుకొని ఈ రాత్రి నేను మీతో చెప్పబోయే ఒక చిన్న వర్తమానం ఏంటంటే, మరణము మనకు నేర్పే పాఠం. చెప్పండి. తెలుగు టీచరు తెలుగు పాఠాలు నేర్పిస్తాడు సస్మిత్. ఇంగ్లీష్ టీచరు ఇంగ్లీష్ పాఠాలు నేర్పిస్తాడు. తమిళ్ టీచరు యాడున్నాడు ఇండియాలో? తమిళ్ టీచరు, హిందీ టీచర్ ఉంటాడు. ఆయన ఏ పాఠం నేర్పిస్తాడు? జీవితంలో సమస్యలు కూడా మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తాయి. అవును కదా? చాలా పాఠాలు నేర్పిస్తాయి. అప్పులు కొన్ని పాఠాలు నేర్పిస్తాయి. ఎదురవుతున్న నిందలు కొన్ని పాఠాలు నేర్పిస్తాయి. జీవితంలో ఏదైనా మనం కోల్పోతే అది కూడా ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. కానీ వాటికి మించి నేను చెప్పే మాట ఏంటంటే, మన జీవితాల్లో మన కళ్ళ ముందు కనబడుతున్న కొన్ని మరణాలు కూడా ఒక గొప్ప పాఠాన్ని మనకు నేర్పిస్తాయి. బాగా వినండి మనసు పెట్టి వాక్యాన్ని. లోకంలో కొంతమంది మరణాలు మనం చూస్తాం. మీరందరికీ తెలుసు, చాలామంది డబ్బు లేని వాళ్ళు కనుక మరణిస్తే వాళ్ళ మరణాన్ని పెద్ద మనసుంచం మనం. ఎందుకంటే వాళ్ళు ఎలా పుట్టారో, ఎలా జీవించారో, ఎలా జన్మించారో, ఎలా చనిపోయారో మాకేం తెలుసు అని వాళ్ళ మరణాన్ని చాలా సింపుల్గా తీసి ప్రక్కన పడేస్తాం. కానీ గమనించండి, లోకంలో డబ్బు కలిగిన వాళ్ళు ఎవరైనా చనిపోతే, లోకంలో పేరు ప్రఖ్యాతి కలిగిన వాళ్ళు ఎవరైనా చనిపోతే, లోకములో ఎవరైనా జ్ఞానవంతులు చనిపోతే, లోకములో పేరుగాంచిన వారు ఎవరైనా చనిపోతే వాళ్ళ గురించి టీవీలో వాళ్ళు ప్రకటిస్తారు, పేపర్లో ప్రకటిస్తారు. 4-5 రోజులు గ్రామంలో, పల్లెల్లో, లేకపోతే పట్టణాల వాళ్ళ గురించి చెప్పుకుంటూనే ఉంటాం. పేదోడు మరణిస్తే చెప్పుకొనిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు చనిపోతే ఎందుకు చెప్పుకుంటున్నారు వాళ్ళ గురించి? అంటే మనిషిలో వచ్చే ఆలోచన ఏంటంటే, ఇంత డబ్బున్నా కూడా ఆ డబ్బున్న వ్యక్తిని మరణము ఆపలేకపోయింది. మరణాన్ని ఆ వ్యక్తి ఆపలేకపోయింది. నేను ఒక మాట చెప్పనా, సమాజంలో మనం ప్రపంచంలో దేన్నైనా ఆపగలుగుతాం, కానీ మరణాన్ని ఎవరు ఎన్నడూ ఆపలేరు. చరిత్ర ఒక మాట రాయబడి ఉంది, చట్టం ఎవడికి చుట్టం కాదని. నీకు అర్థమైందా? చట్టం
అదైనా ఒకసారి పెద్దలు ఉల్లంఘించవచ్చేమో, కానీ మరణం ఎవడి బంధువు కాదు. డబ్బున్న వాడి దగ్గరికైనా వస్తుంది, డబ్బు లేని వాడి దగ్గరికైనా, శ్రీమంతుడని పేదోడని ధనికుడని ఉన్నాడని లేనని ఏం భేదాలు లేవు మరణానికి. ఎప్పుడైనా ఎవరి దగ్గరికైనా వచ్చే హక్కు ఎవరికి ఉంది? మరణానికి ఉంది. నేను కొన్ని మాటలు చెప్పనా? మీ అందరికీ తెలుసు ఒక హీరోయిన్, ఆమె పేరు సౌందర్య. చెప్పండి, ఏంది నాయన వాక్యంలో సినిమా హీరోయిన్ల పేరు అంటావా? ఆమె ఒక మనిషే అని నేను చెప్పేది వినండి. సౌందర్య, ఆమెకి ప్రపంచం పెట్టిన పేరేంటో చెప్పనా? ఏవంత అందగత్తె ప్రపంచంలో ఇండియాలో ఇంకొకరు లేరు. అబ్బో ఎంత సౌందర్యమో అని పేరు పెట్టారు. అబ్బో ఆమె తన అందాన్ని అడ్డం పెట్టుకుని ఇన్ని సినిమాల్లో పాలు పంపులు పొంది కొన్ని లక్షలు కొన్ని కోట్లు సంపాదించింది. ఓ రోజున పెద్ద ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్లో ఏమైంది చెప్పండి? ఏమైంది? చిన్న ఎముక, చిన్న మొక్క కూడా మిగల. ఇప్పుడు ఏమైంది? అంత అందం కలిగిన ఆమె గురించి ఇప్పటికీ చరిత్రకారులు అనుకుంటూ ఉంటారు, ఎవరు చంపారు, ఏమైందో ఏమో. ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంత ధనికుడు, అంత డబ్బు కలిగినవాడు, అంత పేరు కలిగినవాడు, పేదలకు న్యాయం చేసినవాడు. ఎక్కడ చనిపోయాడు? అడవిలో హెలికాప్టర్లో చనిపోతే ఒక్క ముక్క కూడా కనిపెట్టలేకపోయారంట. ఇంకొక మాట చెప్పనా? పేరు ప్రఖ్యాతులు కలిసిన రాజకీయవేత్తలు ఒకళ్ళు బాత్రూంలో పడి చనిపోయారు. ఒక ఆయన, ఒక ఆడామె, ఆమె పేరు ఏదో ఉంది, చివరిలో గాంధీ అని వస్తుంది. ఏ గాంధీ? సోనియా గాంధీ బతికిందా చచ్చిందా? లేనిపోయింది ఎందుకు తీసుకొస్తావు నాయన? ఇందిరాగాంధీయా? సరే, ఆమె నాకు తెలియదనే గాంధీ అని చెప్పా. ఆమె చిన్న బాత్రూంలో పడి చనిపోయింది. ఏమో మరణాలు ఎవరికి ఎలా సంభవిస్తాయో తెలియదు. ఒక ఆయన దైవజనుడు నాకులాగే మైక్ పట్టుకొని ఆరాధన చేస్తున్నాడు. సియోను శిఖరాగ్రము, అందరూ పాడుతుంటే సియోనులో ఆశతో ఉన్నాను నా యేసయ్యా. అదే మాట 45 సార్లు పాడుతున్నాడు. సియోన్లో నిన్ను చూడాలని నేను ఆశతో ఉన్నానయ్యా అని. జనం చూస్తున్నారు, మైక్ అక్కడికక్కడే వదిలేసి అలా పడి చనిపోయాడు ఆయన. ఒక దైవజనుడు చూసారు ఆయన మరణం ఎలా ఉందో. నేను చూడాలి చూడాలి చూడాలన్నాడు, చూచినట్లుగానే చనిపోయాడు. కర్నూల్లో బోనాల హానోక్ అనే పెద్ద సింగర్, యేసయ్యా నిన్ను చూడాలని ఒక పాట పాడాడు ఆయన. ఆ రాత్రికి రాత్రి ఆ పాట పాడిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. నేను ఒక మాట చెప్పనా? లోకంలో వినండి, లోకంలో ఎన్నో మరణాలు మనం చూస్తాం. బాగా వినండి, లోకంలో ఎన్నో మరణాలు చూస్తాం. కానీ నేను అంటాను, మన జీవితంలో ఏదైనా ఒక మరణం కనుక మన ముందు కనబడితే ఆ మరణాన్ని బట్టి మనం భయపడి ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం గాక. మీరు ఎవరైనా మరణిస్తే, ఎవరైనా చనిపోతే కన్నీరు గార్చి ఏడ్చి ఏదేదో చేయని అవసరంలా. ఆ మరణం ఏదో ఒక పాఠం నీకు నేర్పిస్తుందని నువ్వు గుర్తుపట్టి నీ గుండెల్లో రావాల్సిన ఒక భయం ఏంటో చెప్పనా? వాళ్ళు చనిపోయినట్లుగా ఏదో ఒక రోజునే నీ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలన్న ఒక భయం నీ గుండెల్లో ఈ రాత్రి నా దేవుడు అనుగ్రహించునుగాక. రైట్, ఒక మాట చదివాం, ఏమన్నా చెప్పనా? యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి. నాకు బాధ కలిగే మాట ఏంటంటే ఒక వ్యక్తి జీవించిన దినాలన్నీ పచ్చి త్రాగుబోతు, ఆయన రాగిన తర్వాత ఆయన పెట్టి మీద రాస్తారు, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి. నేనంటే ఆయన భక్తులు అంటారా? చెప్పరే? మనోళ్ళు చేసే తప్పులు చూడండి. వివాహం అన్ని విషయంలో రాత్రి అసలుకి దానికి ఉన్న ఘనతంతా పాడు చేసి దేవుడు నామానికి అవమానకరంగా చేస్తారా? మళ్ళీ పేపర్లో వేసేది, అదే ఆ పెళ్లి కార్డులో వేసేది వివాహం అన్ని విషయంలో ఘనమైంది, ఆ తర్వాత వీళ్ళు చేసేదంతా ఘనహీనమైంది. అట్లాంటప్పుడే వచ్చేది దేవుని యొక్క శాపాలు మనుషుల మీదకి. సరే, నా సబ్జెక్ట్ ఏంటంటే యెహోవా భక్తుల మరణం మాత్రమే దేవుని దృష్టికి. కొంతమంది లోకంలో చనిపోతే వాళ్ళ నోట వచ్చే మాట ఏంటి చెప్పనా? అమ్మయ్య సచ్చింద్రయుడు, వీడు చచ్చాడు, అసలుకి ఏ పేడా నాకు లేదు, అసలు అంతా వదిలిపోయింది, దరిద్రవంతుడు, బతికిన దినాలన్నీ నా కష్టాలే నష్టాలే, ఏవంటా చచ్చిపోయిందో మా ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని కొంతమందిని బట్టి చెప్తూ ఉంటారు. కానీ ఒక మాట నేను చెప్తా, నిజంగా మనం దేవుని కొరకు భక్తి చేసి చనిపోతున్నట్ట ఆ యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైందిగా దేవుడు ఎంచుకోబోతున్నాడు. నేను చెప్పే మాట ఏంటంటే మీతో, మన మరణము కూడా మన ముగింపు కూడా అనేక మందిని కదిలించేదిగా మారునుగాక. ఎందుకో చెప్పాలనిపిస్తుంది. దైవజన్ లేసన్ గారు చనిపోయినప్పుడు గుంటూరు జిల్లా, గుంటూరు పట్టణం అంతా ప్యాకింగ్ అయిపోయిందంట. ఒక్క మనిషి కూడా అడుగు పెట్టడం ఖాళీ లేకుండా ప్యాక్ అయిపోయింది. అసలుకి బస్సు వెళ్ళటానికి లేదు, బండి వెళ్ళటానికి లేదు, సైకిల్ వెళ్ళటానికి లేదు, సాటి మనిషి నడవటానికి లేదు.
ఒక్క దైవజనుడు చనిపోతే. మిగతా వాళ్ళు చనిపోతే రాండి, ప్రజలు దైవజనుడు చనిపోతే ఎందుకు వచ్చారు? నేను చెప్పేది అదే, ఆయన భక్తుల మరణం ఆయన దృష్టిలో విలువగా దేవుడు ఎంచుతాడు. నేను మిమ్మల్ని కోరుకుంటున్న మాట ఏంటంటే, వాక్యం చెప్పే నేనైనా, వాక్యం వింటున్న మీరైనా, ఎవరైనా ఏదో ఒక రోజు నీ భూమిని విడిచిపెట్టి నువ్వేదైనా కట్టుకో, ఏదైనా సంపాదించు. 6 ఎకరాల పొలం ఉన్నా 6 అడుగుల స్థలం చాలు నిన్ను బాధ పెట్టాలని గుర్తుపెట్టుకో. 6 ఎకరాల పొలం అవసరంలా, 6 అడుగులు చాలు నీకు నిన్ను బాతి పెట్టడానికి. ఒక 4-5 అడుగులు లోతు చాలు. అంతకు మించి ఏది సంపాదించిన ఏది నీతో తీసుకెళ్ళలేవు కూడా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. 2 భక్తులు నేను మీ ముందుంచుతా, తండ్రి కొడుకులు. బాగా విన్నారు, 2 భక్తులు మీ ముందుంచుతా. నా వర్తమానం ఏంటంటే, మరణము మనకు నేర్పే పాఠం. ఏ పాఠాన్ని మనం నేర్చుకోవాలని బట్టి నేను కొన్ని మాటలు మీతో చదివిస్తాను, బాగా వినండి. చదవండి. ఆదికాండం 50వ అధ్యాయంలోనే 2 మాటలు ఉంటాయి. చూడండి త్వరగా, మైక్లో చదువుతారు, దేవుని బిడ్డలు వినండి. ఆదికాండం 50వ అధ్యాయం 3-4 వచనాలు త్వరగా. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు. ఏ ద్రవ్యములతో? ఓకే. దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయెను. అతన్ని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. 70 రోజులు ఏడ్చారంట. తిప్పు 11వ వచనం చదువు ఇప్పుడు త్వరగా. ఆ దేశమందు నివసించిన కనానీయులు అటదు కళ్ళమునొద్ద ఆ దుఃఖం సలుపుట చూచి, ఆ దుఃఖం యొక్క శబ్దాన్ని చూచి ఐగుప్తీయులకు ఇది మిక్కుటమైన దుఃఖం అని చెప్పుకొనిరి గనుక దానికి ఆబేల్ మిస్రయీము అని పేరు పెట్టబడెను. చప్పలు కొడుతూ ప్రభు నామని కనపరచండి. 2 భక్తుల యొక్క మరణాన్ని మేము ముందుంచుతున్నా. మొదటి వ్యక్తి పేరేం పేరంటే యాకోబు యొక్క మరణము. చెప్పండి, ఏంటి ఈయన గురించి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మరణించే ముందు మనము మంచి పేరు సంపాదించుకుందుముగాక. ఈ యాకోబు యొక్క మరణం మనకు నేర్పించే పాఠం ఏంటంటే, చనిపోయేలోపు మంచి పేరు మనం సంపాదించాలి. అందుకే ప్రసంగి గ్రంథకర్త అయిన సొలొమోను తన 7వ అధ్యాయంలో రాస్తాడు, సుగంధ తైలము కంటే, చెప్పండి, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలని చెప్పకనే చెప్తున్నాడు భక్తుడు. గమనించండి, ఇక్కడ ఒక భక్తుడు చనిపోయాడు. నేను చదివించాను మీ చేత ప్రారంభంలో. యెహోవా భక్తుల యొక్క మరణము ఆయన దృష్టికి, మాట్లాడండి గట్టిగా, ఎవరి దృష్టికి? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఈయన పేరు యాకోబు. అందరు పలకండి. యాకోబు చరిత్ర తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా సంఘాల్లో? ఆయనకి ఇవ్వబడిన ముద్దు పేరు ఏం పేరంటే మోసగాడు. చెప్పండి ఎవరైనా. ఆ తర్వాత ఇశ్రాయేలుగా మారాడు. ఎవరైనా ఒకప్పుడు మోసగాడు. తండ్రిని మోసం చేసిన స్వభావం యాకోబుది, అన్నని మోసం చేసిన స్వభావం యాకోబుది. లాబాను దగ్గర మోసగాడిగా నిలిచినటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడు ఈ యాకోబు. ఇంత మోసతత్వమైనటువంటి అనుభవాలు నడిచిన ఈ యాకోబు చనిపోతేనట మనుషులు ఇంచుమించు 70 రోజులు ఏడ్చారంట. ఎన్ని రోజులు? నేను ఒక మాట చెప్పనా, మనిషి చనిపోతే మహా అంటే 3-4 రోజులు శవాన్ని ఉంచుతారు. ఆ 4 రోజులు ఏడుస్తారు, తర్వాత 10 రోజులు ఏడుస్తారు. మరి యాకోబు చనిపోయిన తర్వాత ఎన్ని రోజులు ఏడ్చారు? మీరు చెప్పాలి. ఎన్ని రోజులు? 70 రోజులు. ఆ తర్వాత అటదు అనే కళ్ళం దగ్గరట ఆ శ్మశాన వాటికలు అందరూ కలిసి ఏడుస్తుంటేనంట ఉన్న ఐగుప్తులు చెప్తున్నారు, యాకోబు చనిపోవటం ఐగుప్తులకి ఎక్కడ లేని దుఃఖం మిగిలిందిరా బాబు అని ఐగుప్తీలే చెప్పుకుంటున్నారు యాకోబు గురించిన ఒక గొప్ప సాక్ష్యం. నేను అంటాను, యాకోబు ఒకవేళ మోసగాడిగా ఉండి చనిపోతే, లోతుగా వినాలి, యాకోబు ఒకవేళ అన్నను మోసం చేసే చనిపోతే, యాకోబు ఒకవేళ వాళ్ళ నాన్న మోసం చేసి, లేకపోతే 18 మోసగాడిగా ఉండి చనిపోతే 70 రోజులు ఆయన గురించి ఏడ్చేవాళ్ళ ప్రజలు. లేకపోతే అటదు అనే కళ్ళము దగ్గర ఆయన గురించినటువంటి ఆ దుఃఖాన్ని ఎవరైనా ప్రజలు వినిపించేవాళ్ళ. ఎప్పుడైతే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, ఎప్పుడైతే యాకోబు జీవితము దేవునికి ఇష్టముగా మార్చబడిందో, ఈ మంచి పేరు సంపాదించిన యాకోబు చనిపోయిన తర్వాత ప్రజలు గుండెలు బాదుకుంటూ ఏడ్చారు యాకోబు కొరకు. హల్లెలూయా. నేను అంటాను, మన మరణము లేక భక్తుల యొక్క మరణం మనకు నేర్పించే పాఠం ఏంటంటే, మరణించేలోపు మనమట మంచి పేరును సంపాదించాలి. ఏ పేరు సంపాదించాలి? ఏమో చచ్చి వాళ్ళ గ్రామం బాగుపడిందిరా, ఏమో సావటం మేలు, ఇటు సావటం మేలు అనకూడదు. కొంతమందిని అప్పుడప్పుడు చూస్తాం, ఇంట్లో పిల్లలు అంటారు ముసలాళ్ళని, ఈ ముసలిది ఎప్పుడు చచ్చిద్దా అంటారు, ఎందుకంటే ఆస్తి పంచుకోవడం కోసం. అర్థమైందా? ఈ ముసలోడు ఎప్పుడు చస్తాడో ఆయన, ఆ జామాయిలు చేయని ఎప్పుడు వచ్చిద్దో, ఆ పొగాకు చేయని ఎప్పుడు వచ్చిద్దో, ఆ సువాలు చేయని ఎప్పుడు వచ్చిద్దో, ఎప్పుడు ముసలోళ్ళు చచ్చినప్పుడు. ఈ ముసలోళ్ళు కూడా భలే తెలివైన వాళ్ళు బతుకుండగా పొరపాటున సంతకాలు పెట్టరు.
అర్థమైందా? ఎప్పుడు సంతకాలు పెడతారు? సచ్చిన తర్వాత ఆ పెద్ద కుమారుడు ఈ చిన్న కుమారుడు అనుకుంటారు ఈ ముసలోడు చేసే పనికి. అదేదో బతుకున్నప్పుడు నాయన నీ వాటా ఇది, ఈడు వాటా ఇది, మీ సావు మీరు సావండి, అంత ముద్ద నాకు బెట్టనాడు సరిపోయిద్దిగా. మీరు ఒక మాట చెప్పనా, బైబిల్లో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నాడు. చిన్నపిల్లవాడు వచ్చి అడిగాడు, నాకు వచ్చే ఆస్తిలో నా భాగం నాకు ఇమ్మన్నాడు. బెదిరించాడు వాళ్ళనే ఉన్నా, పారా కేసు పెడదాం అన్నాడా, రారా నీ ఎంత తెలుద్దాం అన్నాడా, ఏం చేశాడు వాళ్ళనా? ప్రకాష్కి ఎలా వాళ్ళని అడగగానే పెళ్లి చేశాడు. అలాగే అడగగానే వాళ్ళ నాన్న ఏం చేశాడు చెప్పండి? ఎంత మంచోడో ఏం చేశాడు చెప్పనా? రాసిచ్చాడు అంతే. వాడు వెళ్ళి విత్డ్రా చేసుకొని వెళ్ళిపోయి నేరుగా వేశ్యలతో లోకంతో డబ్బులన్నీ అయిపోగొట్టుకున్నాడు. మరలా వచ్చాడు, నాన్న బొచ్చి ఖాళీ అయిపోయింది నాన్న, నువ్వే నా దిక్కు నాన్న అన్నాడు. అంటే అడగగానే నాన్న ఇచ్చాడా లేడా? ఈ పోతే గొడవలు అయ్యాయి. చూడండి ఎంత తెలివి, చూడండి. ఇస్తే వాడంతటి వాడే వస్తాడు, ఒక రోజు మొత్తానికి ఇచ్చిపెట్టు. సరే, సబ్జెక్ట్ అది కాదు. నేను చెప్పే మాట ఏంటంటే, మనకంటూ ఒక దినం ఉంది, అది మరణ దినం. మనం జన్మించడం ఎలాగ నిజమో అలాగే మరణించటం కూడా అంతే నిజం. అందుకే పెద్దలు అంటారు, ఏమన్నా చెప్పనా, జన్మదినం ఎలాగో మరణదినము కూడా అలాగే ఉంది మనకి. నిజమే. కానీ నేను అంటాను, మరణించేలోపు నీ సాక్ష్యం ఎలా ఉంది? నువ్వు మరణించిన తర్వాత 10 మంది మైకు పట్టుకొని నీ గురించి చెప్పగలరా? ఆమె పలానా మంచి విశ్వాసయ్యా, ఆయన పలానా మంచి విశ్వాసనైనా, ఆయన పరిచర్య, ఆయన పాట, ఆయన విధానం, ఆయన సాక్ష్యం గొప్పదని నీ గురించి చెప్తారా? ఎవడైనా నీ గురించి 10 మాటలు మంచిగా చెప్పుకునే వాళ్ళని ఒక 10 మంది నువ్వు సంపాదించుకుంటావు ఈ లోకంలో. అందుకే భక్తుడు అంటాడు, నాకు జ్ఞానం ఉందని నేను చెప్పట్లేదు, కానీ సుగంధ తైలము కంటే నాకు మంచి పేరే మేలు అంటున్నాడు సొలొమోను. ఆయన జ్ఞానం తక్కువైందా? మందిరాన్ని కట్టినవాడు, తేజో మహిమతో మందిరం నింపబడటానికి కారణమైన ఈ సొలొమోను అంటాడు, సుగంధ ద్రవ్యాలు కాదు ప్రాముఖ్యం, ఈ లోకంలో ఉన్న వ్యక్తి మంచి పేరు సంపాదించుకోవాలి. నేను అంటాను, నీ గురించి ప్రజలు మంచిగా చెప్పుకుంటున్నారా? నీ గురించి ప్రజలు ఏమో మంచిదయ్యా, ఫలానా మంచిదయ్యా, ఫలానా ఆయన మంచోడయ్యా అని నీ గురించి మంచి సాక్ష్యం సంఘులు వినిపిస్తుందా? మందిరాల్లో వినిపిస్తున్నాయా? నీ చుట్టుపక్కల మాట్లాడుతున్నారా? సరే, చుట్టుపక్కల వాళ్ళు పక్కన పెట్టిన, ఎందుకంటే నీ గురించి చెడ్డ మాటలు ఎతికేది వాళ్ళే కాబట్టి. నీ ఇరుగు పొరుగు వాళ్ళు, నీ ఇంట్లో వాళ్ళు, నీ ప్రక్కన వాళ్ళే. మరి సంఘం నీ గురించి సాక్ష్యం ఇస్తుందా? సమాజం నీ గురించి సాక్ష్యం ఇస్తుందా? ఫలానా వ్యక్తి మంచివాడని. యాకోబు చూడండి, మోసగాడన్న మాట వాస్తవమే, అందరిని మోసం చేశాడన్న మాట వాస్తవమే. ఇదే యాకోబు ఒకరోజు తెల్లవారిందాకా, రాత్రి నుంచి తెల్లవారిందాకా ప్రభు పాదాల చెంత కూర్చొని ఎంత ఏడ్చాడో నేను ఆలోచన చేశాను. ఎలాగ చెప్పనా, అక్కడ దేవుడు ఒక మాట అడుగుతాడు, నీ పేరు ఏం పేరు అని. యాకోబు అంటాడు, అయ్యా నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా అంటున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు చెప్పనా, నీ పేరు చెప్తే నేను నిన్ను ఆశీర్వదిస్తే. ఏం పేరు చెప్పకపోతే ఆశీర్వదించవచ్చుగా. ఇప్పుడు రండి, వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న ఏమడిగాడు చెప్పనా, నీ పేరు ఏంటి అని అడిగాడు ఆశీర్వదించేటప్పుడు. అప్పుడు ఏం చెప్పాడు యాకోబు, నా పేరు ఏసావు అని చెప్పాడు. అప్పుడు రావలసిన ఆశీర్వాదాలన్నీ ఇచ్చాడు. అట్లా నన్ను మోసం చేయటానికి లేదురా, నువ్వు నిజస్వరూపం చెప్పు నాకు అన్నాడు దేవుడు. అడగగానే, దేవా నాకు నా తండ్రి దగ్గర చెప్పినట్టు నేను అబద్ధం చెప్పట్లేదు, నా పేరు యాకోబు అన్నాడు. అతని జీవితం చూచిన దేవుడు యాకోబుని రాత్రికి రాత్రి ఇశ్రాయేలుగా దేవుడు మార్చాడు. చప్పులు కొడుతూ ప్రభునామని కనపరచండి. హల్లెలూయా. ఇక మోసం చేసే అలవాట్లు లేవు ఆయనలో, ఇక అబద్ధాలు ఆడే అలవాట్లు లేవు ఆయనలో. ఇప్పుడు ఇశ్రాయేలుగా మారాడు. అందుకేనట ఆయన చనిపోయిన తర్వాత ఐగుప్తీయులు అతని కొరకు 70 దినాలు ఏడవటం ప్రారంభించారు. అమ్మా, నీ మరణించిన తర్వాత నీ కుటుంబంలో నీకున్న బిడ్డలు, నీకున్నటువంటి సంతానం నీ గురించి దుఃఖిస్తారన్న ఆలోచన నీకుందా లేదా? అర్థం చేసుకోనండి. మనుషులు ఎలాంటి వాళ్ళు చెప్పనా, ఒక మంచి భక్తుడు ఇలాగ రాస్తాడు తన చరిత్రలో, తన కొటేషన్లో ఏమన్నా చెప్పనా, మరణించిన తర్వాత మనుషులు మనల్ని ఎంత త్వరగా మర్చిపోతారో తెలిస్తే అసలు మనం లోకంలో ఎవరిని ప్రేమించమంట. ఈ సత్యాన్ని గమనించండి. మరణించిన తర్వాత మనుషులు చాలా తొందరగా మనల్ని మర్చిపోతారు. మరణించక ముందే మనల్ని గుర్తుపెట్టుకుంటారు. మరణించిన తర్వాత అందరూ మనల్ని మర్చిపోతారు. మన పేరు గుర్తుకు రాదు, మన విషయాలు గుర్తుకు రావు, ఏదో అప్పుడప్పుడు తప్ప. అందుకే ఈ లోకంలో ఉన్నప్పుడే మనల్ని అనుదినము నిద్రించగా కునుక కాపాడే దేవుడి కోసం మనం శ్రమ పడాలి. హల్లెలూయా. చేతులు పైకెత్తి చెప్పండి, హల్లెలూయా. రైట్. ఇప్పుడు యాకోబు మరణం మనకు నేర్పించే పాఠం ఏంటో చెప్పండి. మంచి పేరును చెప్పండి. ఏ పేరు సంపాదించాలి? గట్టి చెప్పండి. ఇప్పుడు మంచి వాళ్ళందరూ గట్టిగా లేవు చెప్పండి. ఏంటో ఎంత మంచి వాళ్ళు ఉన్నారా మందిరంలో? పోనీలే. చెడ్డోళ్ళు మొత్తం గట్టిగా లేవు చెప్పండి. మీరు ఎంత మంచి వాళ్ళు అంటే మంచిగా ఒప్పుకోరు. మరి అది కదా మనలో ఉన్న చెడ్డ స్వభావం. ఓకే, మన మాట అవునంటే అవును,
సరే, మంచోళ్ళు ఎవరో చెడ్డోళ్ళు ఎవరో మనం తీర్పు తీర్చడానికి మనం ఎవరు చెప్పండి? దేవుడు చూస్తాడు. మనం మంచిగా ఉంటే మన మంచి పేరును బట్టే 10 మంది గుండెలను 10 మంది హృదయాలను మనం గెలుచుకోగలుగుతాము. అదే చెడ్డ బుద్ధితో అదే చెడ్డ స్వభావంతో అలాగ మనం బ్రతికితే మనుషులు మన ముందు నటిస్తారు, కానీ మన తర్వాత వెనకాల ఎన్నో మాటలు మాట్లాడుకుంటారు. నేను అంటాను, ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఏదో మనుషుల కోసం మనం బ్రతకొద్దు. దేవుని కోసం బ్రతకండి, సేవ కోసం బ్రతకండి, పరిచర్య కోసం బ్రతకండి, దేవునికి ఇచ్చిన జీవిత విలువను కాపాడు కోసం బ్రతకండి. అప్పుడు నువ్వు మరణించిన తర్వాత నీ కొరకు గుండెలు బాదుకుంటూ ఏడ్చేవాళ్ళు లేపబడతారు. హల్లెలూయా. బైబిల్లో తబిత అనే ఒక ఆమె ఉంది. ఆమె ఎవరో చెప్పనా? వస్త్రాలు కుడుతుంది. ఆమె ఒక మిషన్ పని చేస్తూ ఉంటుంది. ఆమెట పేదవాళ్ళకి వస్త్రాలు కుట్టించిందంట ఉచితంగా. కమిషన్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర. ఏం చేసింది చెప్పనా? ఉచితంగా. ఎలాగా? ఎవరైనా సంఘంలో విధవరాలు ఉన్నారా, డబ్బు లేని వాళ్ళు ఉన్నారా? ఆమెకి మిషన్ ఉంది, దారం ఉంది, సూది ఉంది, ఇంకేం కావాలి చెప్పండి? క్లాత్ తీసుకొచ్చింది, కుట్టి వాళ్ళకి బహుమానం ఇచ్చిందంట. ఆమె చనిపోయిన తర్వాత, లోతుకి వినడం, చనిపోయిన తర్వాత కుట్టబడిన బట్టలు తీసుకొచ్చి ఆమె దగ్గర కూర్చొని శవం దగ్గర ఏడుస్తున్నారు. అమ్మా, నువ్వు చేసిన పుణ్యమే నమ్మిదని ఏడుస్తుంటే దైవజనుడైన పేతురు వస్తాడు. ఆయన రాంగలందరూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటే, దేవా వాళ్ళ బాధనైనా చూడని మోకరించి ప్రార్థన చేస్తే చనిపోయి దాని మీద అలా పెట్టబడినటువంటి తబిత దిగ్గును లేచి కూర్చొని మాట్లాడటం ప్రారంభించింది. నేను చెప్తుంది ఏంటంటే, నువ్వు మంచి స్వభావం కలిగిన వ్యక్తివైతే మరణం కూడా నీకు జీవంగా దేవుడు మార్చగలడు. చనిపోయిన లాజరు 4 రోజుల తర్వాత దేవుడు బయటికి తీసుకురాలేదా? ఎంతమందిని దేవుడు బ్రతికించలేదు దేవుడు? నేను అంటాను, మరణమే మనకు ముగింపు కాదు. క్రైస్తవుడికి మరణం ఒక సింహద్వారము లాంటిది. గుర్తిస్తే మరణం ముగింపు కాదు. మనకి మరణించిన తర్వాత అసలైన జీవితం ఉంది. మీకేం తెలుసు? ఈ లోకల్ 80 సంవత్సరాలని మనకు తెలుసు. చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తే 1000 ఏండ్లు ప్రభుత్వం మనం జీవించబోతున్నాం. 80 సంవత్సరాలు ఎక్కడా, 1000 సంవత్సరాలు ఎక్కడా? మీరు చెప్పండి, 80 సంవత్సరాలు కావాలా, 1000 సంవత్సరాలు కావాలా? 80 సంవత్సరాలు ఎలాగో చెప్తా. అప్పులతో, వ్యాధులతో, రోగంతో, మూలుగుతూ, కష్టాలతో ఈ అమ్మాయికి ఆ అమ్మాయికి డబ్బులు కడతా బతకాల నెలకి. ఇది 80 సంవత్సరాల బతుకు. అమ్మాయి అంటే అమ్మాయి కాదు, ఈ అమ్మాయి ఇన్స్టాల్మెంట్ డబ్బులు. ఓకే, ఇలాగ బ్రతకాల. 1000 ఏండ్ల పాలనతో సింహం మన పక్కనే ఉంటుంది, గొర్రెపిల్ల మన పక్కనే ఉంటుంది, దేవుడు మనతో ఉంటాడు, దేవదూతలు మనతో ఉంటారు. అది 1000 ఏళ్ల పరిపాలన. ఏది కావాలి చెప్పండి మీకు? కావాలంటే ఏం చేయాలి చెప్పనా? ఇక్కడ మంచి పేరు సంపాదించుకొని మనం మరణించాలి. మనుషులతో మనకొద్దు, లోకంలో మనం దేవుని కొరకు నిలిచి మంచి పేరు సంపాదించుకొని అనేక మంది హృదయాలు మనం గెలుచుకుందుము గాక. రైట్. యాకోబు యొక్క మరణం మనకి ఏ పాఠం నేర్పించింది చెప్పండి? చెప్పండి గట్టిగా. రెండో వ్యక్తి చదవండి, త్వరగా ముగించుకుందాం. ఆదికాండం 50వ అధ్యాయం. ఎక్కువ కూడా వివరించట్లేదు, అవసరమైన మాటలే మీతో చెప్తున్నాను. ఆదికాండం 50వ అధ్యాయం 22వ వచనం చదవండి. యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూచెను. మరియు మనష్షే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చు. ఎంత విశ్వాసంతో చెప్తున్నాడు యోసేపు. యోసేపు అన్నాడు, నేను చచ్చిపోబోతున్నాను, దేవుడి నిశ్చయముగా మిమ్మల్ని చూడటానికి వస్తాడు. ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవును. ఆయన ఖచ్చితంగా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాడు. ఆయన వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, నా ఎముకల్ని ఇక్కడ నుంచి తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళమని చెప్పాడు. గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఒకటి, యాకోబు మరణం మనకు నేర్పించే పాఠం ఏంటంటే, మంచి పేరుని చెప్పండి, మంచి పేరును సంపాదించాలి. రెండవది, యోసేపు యొక్క మరణం మనకు నేర్పించే పాఠం ఏంటంటే, విశ్వాసము కలిగి జీవించాలి. ఎలా జీవించాలి? ఈ యోసేపు 110 సంవత్సరాలు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు? తర్వాత ఒకరోజు వాళ్ళ అన్నదమ్ములందరినీ పిలిచి అంటాడు, రే అన్నలారా, దున్నంలాగా జీవించడం కాదురా, నేను ఒకరోజు చచ్చిపోబోతున్నాను. నేను ఒక అద్భుతమైన మాట చెప్పనా? నిజమైన భక్తి చేసేవాడికి ఎప్పుడు చచ్చిపోతాడో కూడా దేవుడు చెప్తాడు. నిజం ఇది నేను చెప్పేది. తెలుసా మీకు ఈ మాట? నిజంగా భక్తి చేస్తూ వాక్యానుసారంగా నడిచే వ్యక్తికి ఏ రోజు చనిపోతాడో కూడా దేవుడు చెప్తాడు ఆ వ్యక్తికి. అందుకే కదా యోసేపు వాళ్ళ అన్నలు పిలిచి అంటాడు, రే నేను నిశ్చయముగా నేను చచ్చిపోబోతున్నాను. ఒకటి, నేను చచ్చిపోయిన తర్వాత ఇశ్రాయేలు దేవుడు ఉన్నాడు చూసారా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దేవుడు ఉన్నాడు చూసారా, ఆయన మన పితరులతో ఒక వాగ్దానం చేసాడేమని, నేను వారిని కనానుకు చేరుస్తానని. నేను చచ్చిపోయా,
మనుషులు చచ్చిపోయారు, నాన్న చచ్చిపోయాడు, దేవుడి మాటకు చావు లేదు. ఆయన వస్తాడు, వచ్చిన తర్వాత ఏం చేస్తాడు చెప్పనా, మిమ్మల్ని అందరినీ కనానుకు తీసుకెళ్తాడు. ఇప్పుడు నన్ను ఇక్కడ బాతి పెట్టారుగా, అయితే మీరు ఏం చేయాలంటే నేను కూడా ఆ దేశానికి రావాలంటే నా ఎముకల్ని ఆ రోజు తవ్వుకొని మరి ఆ దేశాన్ని తీసుకెళ్ళమని చెప్తాడు ఆయన. ఎంత విశ్వాసం ఆయనకి. అంటే ఇప్పుడు యోసేపులో మనం చూసే మాట ఏంటంటే, చనిపోతున్న సమయంలో కూడా దేవుడి మాట నెరవేరలేదని అనాలోచనకి లేదు. నేను చనిపోయిన తర్వాతనైనా పితరులతో చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. ఎంత నిశ్చయమో ఆయనకుందో చూడండి. నేను చచ్చిపోయేది వాస్తవమే, కానీ నా తర్వాత దేవుడు వచ్చి మిమ్మల్ని కనానుకు తీసుకెళ్తాడు, అప్పుడు ఖచ్చితంగా మీరు దేవుడిని చూస్తారని చెప్పాడు. నేను చెప్పే మాట ఏంటి చెప్పనా, మన పితరులు ఎలా భక్తి చేశారంటే అదృశ్యమైన వాటిని నిదానించి చూచి లోకమంతా విసర్జించి కనబడని దేశం కొరకు నిలిచి సేవ చేశారు. నేను చెప్పే మాట ఏంటంటే, ఈ యోసేపు ఎలా జీవించాడు మరణానికి ముందంటే విశ్వాసం కలిగి జీవించాడు. ఎలా జీవించాడు చదువుతారా? హెబ్రీ పత్రికలోకి రండి, ఒకసారి ముగింపులోకి వద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదవండి ఒకసారి త్వరగా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం, ముందు 22వ వచనం చదవండి, ఆ తర్వాత మిగతా వచనం త్వరగా. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి, చూడండి, విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను అనగా తన ఎముకలను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. ఇప్పుడు 11వ అధ్యాయం 13వ వచనం చదువమ్మా. వీరందరూ, గమనించండి, ఇక్కడ చాలా మంచి మాటలు ఉన్నాయి. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద, గమనించండి, తాము భూమి మీద పరదేశములను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారు చప్పలు కొడుతూ ప్రభునామని గనపరచండి. విశ్వాసము కలిగిన వారై చనిపోయారు. నువ్వు ఎలా చనిపోతావు? అప్పులు కలిగినాముగా చనిపోయింది, రోగము భరించలేక చనిపోయింది, సమస్యలు అనుభవించలేక చనిపోయింది. కానీ భక్తులు ఎలా చనిపోయారు చెప్పనా? విశ్వాసముతో చనిపోయారు. వాళ్ళు ఏం విశ్వాసం చెప్పిన వాళ్ళకి, ఇక్కడ మేము చనిపోయిన పరలోకంలో దేవునితో మేము జీవించబోతున్నాం. ఏది విశ్వాసం నీలో? ఒక మాట చెప్పనా, దేవుడి బిడ్డలు ఇక్కడ కన్ను మూస్తే మరో క్షణమే పరలోకంలో మనం కళ్ళు తెరుస్తాం. ఆ నిరీక్షణ నీకుందా? మన పితరులు అలా జీవించి చనిపోయారట. అసలు పరలోకాన్ని వాళ్ళు చూడలా, దేవుని చూడలా, మాట నమ్మారంతే. ఆ వాగ్దానాన్ని ఫలాన్ని కొంతమంది అనుభవించారు, కొంతమంది అనుభవించాల. అనుభవింపకపోయినా కూడా దేవుడు ఉన్నాడని నమ్మి విశ్వాసంతో జీవిత యాత్రను ముగించుకున్నారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటో చెప్పనా, ఈ భూమి మీద మేము ఎవరమంటే యాత్రికులము. ఎవరు మేము? నాన్ వేషన్ ఒకడున్నాడు యూట్యూబ్, ఎవరైనా యాత్రికుడు. ఎవరైనా ఒక దేశంలో ఉన్నాడు, ఈరోజు ఈ దేశంలో ఉంటే ఇంకొక రోజు చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ అని వస్తాడు ఇంక యూట్యూబ్లో. అర్థమైందా? ఈరోజు ఏడా రేపు ఆడుంటాడు. ఎందుకంటే అతను ఎవరు? ఒక యాత్రికుడు. నేను ఒక మాట చెప్పనా, మీరందరూ నాతో కలిసి మనందరం ఎవరమంటే యాత్రికులము. చెప్పండి, మనందరం ఎవరు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరు మనం? యాత్రికులు. మొత్తం గట్టిగా లేవు చెప్పండి. చెప్తా, యాత్రికులు అంటే అర్థం చెప్పండి మర్యాదకి. ఇప్పుడు దాకా యాత్రికులు అంటే హల్లెలూయా చెప్పారు. యాత్రికులు అంటే అర్థం చెప్పండి అమ్మా. సోత్రికులా అమ్మా? యాత్రికులు అంటే అర్థం ఏంటి చెప్పండి ఇన్ ఇంగ్లీష్? టూరిస్టర్స్. ఒక మాట చెప్పనా, మనోళ్ళు వచ్చే నెలలో మనం ఆ ఊరు వెళ్తున్నాం. ఏ ఊరు? నాగూరు. ఉతికారేస్తారు, జాగ్రత్త. నా దృష్టికి కొన్ని విషయాలు వచ్చింది, పాపం పెద్దలు ఆశ పెడతాను. మీ ఆశ నేను ఎందుకు కాదంట, 26వ తారీఖు అయిపోయిన తర్వాత ముందు దీనికి డబ్బులు ఇవ్వండి, తర్వాత దానికి వసూలు చేద్దాం. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఆ తర్వాత దానికి కూడా వెళ్దాం. నేను ఒక మాట చెప్తా అమ్మా, నా వైపు చూడండి. వెళ్తున్నాం, ఏడ బయలుదేరేటప్పుడు మనం అందరూ ఏం చేస్తాం చెప్పండి? ఫ్యూచర్ హలో మాట్లాడాలి అందరూ. ఏం చేస్తాం చెప్పనా? ఒక బ్యాగ్ తీసుకొని సరిపడా బట్టలు. మొట్టమొదట మనం ఏం చదువుకుంటాం? బట్టలు. ఆ తర్వాత కొంతమంది తిండిపోతులు ఉంటారు, 24 గంటలు తింటే వాళ్ళు. నా బాధ, వాళ్ళ బాధ ఏమో నాకు అర్థం కాదు. నా బాధ మా అమ్మ బాధ అంటున్నారు వాళ్ళు. ఓకే, 24 గంటలు తింటే వాళ్ళు వస్తా ఏం చేస్తారు చెప్పనా? ఆ చిప్స్ ప్యాకెట్లు, ఆ కురకుర ప్యాకెట్లు, అర్థమైందా? ఆ చక్రాలు అరిసెలో పెట్టుకుంటారు. అమ్మ దేనికమ్మ అంటే, అమ్మో మధ్యలో కొట్లు మా బాబాయో మా శనమయ్యో లేవో ఎన్ని డబ్బులు కట్టాలా. మేమందరం ఎవరు ఇప్పుడు? యాత్రికులు. ఇప్పుడు నాకు చెప్పండి, మనందరం ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఆ ఊరిలో పొలం కొని ఇల్లు కడతామా? ఎందుకు మాట్లాడాలి? ఎందుకు కట్టం? జస్ట్ అక్కడ అది మంద కాదు. ఆ మాట నచ్చింది, అది మంది. జస్ట్ వెళ్ళాం. దేనికి వెళ్ళావు? చూడడానికి. చూచావు,
మర్యాద సర్దుకొని రావాలి. ఇప్పుడు మనందరం ఎవరో చెప్పనా, పరలోకం నుంచి వచ్చిన యాత్రికులమై ఉన్నాం. ఎంపరాలు నీది కాదు, మీ తాత కాదు, మీ నాన్న కాదు, గుర్తుపెట్టుకో. నువ్వేంది ఇదే శాశ్వతం అనుకొని కొని కట్టి ఏదేదో చేస్తున్నావు, 6 అడుగులు చాలు, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఎవరు ఏం దేశం వాళ్ళ, నువ్వు నీ మీద ఉన్న శరీరం కూడా నీతో రాదు, గుర్తుపెట్టుకో. చిల్లి గవ్వ కూడా నీతో రాదు. చచ్చిపోయిన తర్వాత మనోళ్ళు అబ్బో ఆయన సంపాదించిన డబ్బులు కట్ట. ఆ మధ్య ఒక ఆయన చనిపోతే ఆ దింపుడు కాలం దగ్గర దించారంట. ఆ కూతురు వచ్చి ఏడుతుంది, మా నాన్న ఒక్కసారి చూడాలని తీస్తే ఆ పిల్లంట దగ్గరికి వెళ్ళి ఉంగరం లాగుతుందంట, వాళ్ళ నాన్న చేతుకున్న ఉంగరం. అది రాకపోతే కత్తి తీసుకున్నంతటికి నరికేసింది. కన్న కూతురు, నిజం నేను చెప్పేది, కన్న కూతురు ఆ చేతిని కట్ చేసింది. దేనికమ్మంటే వాడు ఇటుగుడు చచ్చాడుగా ఉంగరం కావాలంటుంది. ఎక్కడ ప్రేమలు, ఎక్కడ చూడండి, అర్థం చేసుకుని మీరు ఒకసారి. మనందరం యాత్రికులము. ఎవరు మనం? చెప్పండి, యాత్రికులము. ఎవరు మనం? యాత్రికుడనై పరదేశిగా నేను నివసించుచుంటిని గుడారాలలో, నా గుడారము తెలిపితివి. మీకు ఒక మాట చెప్పనా, వాళ్ళట మన పితరులట మనం ఈ లోకంలో యాత్రికులమని స్టైర్లు గట్ల గుడారాలు వేసుకొని నివసించారు వాళ్ళు. దేనికో చెప్పనా, ఖర్చు దేనికని, చచ్చిపోతే పరలోకానికి వెళ్ళని ఆశ వాళ్ళలో ఉంది. చదువుతామమ్మ, తర్వాత మాట ముగించుకుందాం. 14 వచ్చిన చదువు త్వరగా. ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విషదపరచుచున్నారు కారా. వారు ఏ దేశము నుండి వచ్చి, ఆ మాట, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెలుటకు వారికి ఏం కలుగును. ఆమె ఇక్కడ గమనించిన ఒక మాట, నేను ముగింపులోకి వచ్చాను. అసలు మనం ఏ దేశం నుంచి వచ్చామో మన జ్ఞాపకం ఉంటే మరలా దేశానికి వెళ్ళడానికి మనకేముంటుంది? జ్ఞాపకం ఉంటుంది. ఏముంటుంది? ఆ వీలు ఉంటుంది మనకి. జ్ఞాపకం ఉంటే వీలు కలిగింది. ఇప్పుడు బాగా వినండి ఒక మాట, ముగింపులోకి వచ్చా. ఇప్పుడు మనం ఒక ఊరు వెళ్ళాం అమ్మా, ఒక ఊరు వెళ్ళాం. ఆ ఊరిలో తమిళ్ తప్ప ఇంకేమి రాదు. ఏదో వెళ్ళేటప్పుడు కొంతమంది తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టారు, వచ్చేటప్పుడు వాళ్ళు మర్చిపోయి వచ్చారు. నువ్వు ఎలా రావాలి అప్పుడు? నీకు ఆ భాష వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలిస్తే అప్పుడు క్షేమంగా వస్తాం. నేను చెప్పేది అదే, మనం ఏ దేశం నుండి వచ్చామో మనకు జ్ఞాపకం ఉంటే మరలా ఆ దేశానికి వెళ్ళటానికి వీలు కలుగుతుంది. తర్వాత అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకోవటానికి దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. అది మన కొరకు కట్టబడిన పట్టణమై ఉన్నది. అదే నూతన యెరూషలేము అనే మహాపట్టణం. హల్లెలూయా. తెలుసా, నీ కొరకు ఒక పట్టణాన్ని దేవుడు నిర్ణయించాడు. ఆ పట్టణంలో ఆకలి దప్పులు లేవు, మరణము లేదు, వేదన లేదు, అప్పులు సమస్యలు ఉండవు. ఆ పట్టణంలో కన్నీటి అనుభవాలు కనబడవు. ఎక్కడా పట్టణం అంటే నూతన యెరూషలేము అనే పరలోకములో ఆ పట్టణాన్ని దేవుడు ఉంచాడు. ఎవరు వస్తారు అక్కడికంటే మరణము నుంచి పాఠం నేర్చుకున్న వాళ్ళు వస్తారు. ఏం పాఠం? నెంబర్ 1, యాకోబు మనం ఏ పాఠం నేర్పించింది మనకి? మంచి పేరు సంపాదించాలి. 2, యోసేపు యొక్క మరణం ఏ పాఠం నేర్పించింది? విశ్వాసం కలిగి జీవించాలి. ఎలా జీవించాలి? మంచి పేరు, విశ్వాసం కలిగి జీవించండి. మన మరణం కూడా 10 మందికి మాదిరికరంగా పాఠంగా దేవుడు మార్చునుగాక. ఆ విధంగా దేవుడి కుటుంబాన్ని ఆదుకొని ఆదరించి గొప్ప చేసి వాడుకొనుగాక. తలలో వంచిన చిన్న ప్రార్థన చేసుకుందాం. దైవజనులు శామ్యూల్ అన్న మనల్ని చిన్న ప్రార్థన చేసి ముగింపులోకి నడిపిస్తారు. ఆ తర్వాత ఆశీర్వాదం తీసుకొని మనం మైక్ ఇవ్వాలి. ఆ తర్వాత ఆశీర్వాదం తీసుకొని మనం ఇక్కడి నుంచి వెళ్దాం. శామ్యూల్ అన్న చిన్న ప్రార్థన చేస్తారు. చిన్న ఆశీర్వాదం తీసుకొని మనం ఇక్కడి నుంచి వెళ్దాం.